ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సెక్టర్ అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి సేవింగ్స్ అకౌంట్ మీద 2.5% నుంచి మ్యాక్సిమం 3.5% ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నాయి. లైక్ మీరు ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్నా లేకపోతే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి బ్యాంక్స్ కూడా తీసుకున్నా కానీ ఈ బ్యాంక్స్ అనేవి సేవింగ్స్ అకౌంట్స్ మీద చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ని ఇస్తున్నాయి. యూజువల్గా ఏంటంటే బ్యాంక్ డిపాజిట్ లైక్ సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ కానీ అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డి ఇలాంటి వాటికి అన్నిటికీ కలిపి డిఐసిజిసి వాళ్ళు మ్యాక్సిమం 5 lakh ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది. అంటే ఒకవేళ బ్యాంక్ అనేది దివాలా తీస్తే మీరు పెట్టిన మొత్తం అమౌంట్ రాదనమాట. మ్యాక్సిమం ఇన్సూరెన్స్ అనేది 5 lakh వరకు వస్తుంది. కానీ పోస్ట్ ఆఫీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే ఇదర్ సేవింగ్స్ అకౌంట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేకపోతే రకరకాల స్కీమ్స్లో మీరు పోస్ట్ ఆఫీస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఏమైనా కానీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బ్యాకింగ్ లాగా మీకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మీ మనీ అనేది సేఫ్గా 100% సేఫ్గా ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్, అదేవిధంగా ఈ అకౌంట్ని ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ, ఇంకా ఈ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తానికి మినిమం అమౌంట్ ఎంత కట్టాలి, అదేవిధంగా ఈ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేస్తానికి ఎలిజిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. మీరు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తానికి మీరు ఇండియన్ అయి ఉండాలి. అదేవిధంగా అడల్ట్ సింగిల్గా కానీ జాయింట్గా కానీ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఇంకా మైనర్స్ 10 years అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇంకా గార్డియన్స్ మైనర్స్ తరపున కానీ లేకపోతే మెంటల్లీ అన్సౌండ్ పర్సన్స్ తరపున కానీ ఈ సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ యొక్క డిపాజిట్ లిమిట్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఈ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తానికి మీరు ఈ అకౌంట్లో మినిమం 500 రూపీస్ అనేది డిపాజిట్ చేయాలి. ఈ సేవింగ్స్ అకౌంట్లో మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ లిమిట్ అనేది లేదనమాట. ఇంకా ఈ అకౌంట్కి మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి 500 రూపీస్గా ఉంటుంది. ఈ 500 రూపీస్ అనేది మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మెయింటైన్ అనేది చేయాలి. ఒకవేళ మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 500 రూపీస్ మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే మీకు 50 రూపీస్ అనేది పెనాల్టీగా డిడక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది 0 అయిపోతే ఈ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఈ అకౌంట్కి నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఈ అకౌంట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తీసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మీద మీకు 4% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఈ అకౌంట్లోనే క్రియేట్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతకి మీకు ఏటీఎం కార్డు, చెక్ బుక్, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ లాంటివి అనేవి ఇస్తారు. ఈ ఏటీఎం కార్డుకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ అనేది 125 రూపీస్ ప్లస్ జిఎస్టీగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తానికి మీరు మీ దగ్గర ఉన్న నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనేది ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసి మీ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా అడ్రస్ ప్రూఫ్ లాంటివి, అదేవిధంగా ఫోటో లాంటివి కనుక సబ్మిట్ చేసినట్లయితే మీకు ఆ తర్వాతకి మీరు మినిమం 500 రూపీస్ అమౌంట్ని డిపాజిట్ చేసినట్లయితే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది టోటల్గా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.